రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, తెలుగు జాతి ప్రయోజనాలు ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా మనం ముందుకు పోయాం. అదే సమయంలో మనం ఒకసారి మీరు ఆలోచిస్తే ఎప్పుడు అధికారంలో లేక మనం చాలా అవకాశాలు వచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ రాజకీయ పార్టీకి రానన్ని అవకాశాలు మనకు వచ్చాయి. ఒక ప్రాంతీయ పార్టీ నేషనల్ ఫ్రంట్ పెట్టి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు, ఎన్టీఆర్. ఆ తర్వాత యునైటెడ్ ఫ్రంట్ పెట్టి 2 గవర్నమెంట్ని మనం ఏర్పాటు చేశాం. ఆనాటి గవర్నమెంట్లోనే ఎర్రమనాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉత్తరాంధ్ర నుంచి వచ్చారు. తర్వాత ఈరోజు రామ్మోహన్ నాయుడు కేంద్రంలో మంత్రిగా ఉండే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే ఎన్డీఏ 1 వాజ్పేయి గారి గవర్నమెంట్, ఆ రోజు మెజారిటీ సభ్యులు, సుస్థిరమైన ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ కూటమిలో భాగస్వాములై చిత్తశుద్ధితో పనిచేశాం. 2014లో మళ్ళీ అవకాశం వచ్చింది. 2024లో మళ్ళీ మనకు అవకాశం వచ్చే పరిస్థితికి వచ్చింది. కేంద్రంలో ఎప్పుడు అవకాశాన్ని వచ్చినా మనం ఆ అవకాశాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసమే ఉపయోగించుకుంటున్నాం. ఈరోజు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సహకారం లేకపోతే వెంటిలేటర్ పై నుండే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బయట తీసుకొచ్చే పరిస్థితి కూడా లేదు. వారు సహకరించారు. దాంతో ఒక్కొక్క సమస్యని పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. మనం అందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 1 ఇయర్ కంటే ముందున్న సమస్య ఈరోజు లేదు. అట్లని చెప్పి సమస్యలన్నీ పరిష్కారం అయిపోయినాయి, కంఫర్టబుల్గా వచ్చామని కాదు. జరిగిన విధ్వంసం 20-30 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఎనికినెట్టేసింది. ఆర్థిక ఇబ్బందులున్నాయి. ఇక్కడ కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే మంది విభిన్నమైన పరిస్థితి. రాష్ట్ర విభజన వల్ల స్ట్రక్చరల్ ఛాలెంజెస్ వచ్చాయి. అంటే ఒకప్పుడు మీరు చూస్తే, ఈరోజు తెలంగాణ చూస్తే రాష్ట్ర ఆదాయంలో లేకుంటే అభివృద్ధిలో 67% సర్వీస్ సెక్టర్. ఎక్కడైతే 67% సర్వీస్ సెక్టర్ ఉంటే రాష్ట్రానికి ఆదాయం ఎక్కువ వస్తుంది. వాళ్ళ రాష్ట్ర ఆదాయంలో జిఎస్టిపి నుంచి 9.3% ఆదాయం రాష్ట్రానికి వస్తుంది. అదే మన దగ్గర 46% సర్వీస్ సెక్టర్, అగ్రికల్చర్ 35%. దీనివల్ల మనకు వచ్చే జిఎస్టిపి నుంచి 6.3% మనకు ఆదాయం వస్తుంది. ఇది ఒక పెద్ద సవాల్. దీనికోసమే మన సర్వీస్ సెక్టర్కి ప్రాధాన్యత ఇవ్వాలి, ఇండస్ట్రీకి ప్రాధాన్యత ఇవ్వాలి, అగ్రికల్చర్ని కూడా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో 1924 జరిగిన విధ్వంసం రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి కోలుకోలేని దెబ్బతీసింది. ఇవన్నీ కూడా 2 కరెక్ట్ చేసుకుంటూనే మనం ముందుకు పోతున్నాం. చెప్పిన హామీలు అమలు చేయడం కోసం అడుగడుగు ముందుకేసాం. 64 లక్షల మందికి పింఛన్లు, 34 వేల కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరంలో ఇచ్చాం. మనం ఇది చెప్పకపోతే ప్రజల్లో కూడా అర్థం కాకపోవచ్చు. 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం, ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటే. మనలో నియర్గా కూడా ఎవరు లేని పరిస్థితి ఉంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మత్స్యకార భరోసా కింద 20,000 రూపాయలు చొప్పున 259 కోట్లు ఇచ్చాం. తల్లికి వందనం మనం హామీ ఇచ్చాం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పి 67,27,164 మంది విద్యార్థులకి 10,000 కోట్ల రూపాయలు ఇచ్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఒకేసారి.